హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన రెసిపీ కోసం ముందుగా అయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఈరోజు మన రెసిపీ అయితే రాగి పిండి బీట్రూట్ హల్వా. చాలా చాలా బాగుంటుందండి. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది, అంతకన్నా ఎక్కువ బాగుంటుందని చెప్పాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఒక చిన్న మీడియం సైజు బీట్రూట్ అయితే తీసుకున్నా. దీని పీల్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా మనకి ఎంత అనుకూలంగా అంటే అంత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 4 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి, లేదంటే మీ దగ్గర రాగులు ఉంటే రాగులు వేసుకోవచ్చు, లేదంటే రాగి పిండి అయితే ఇలా 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన లిక్విడ్ని అయితే కొంచెం వడకట్టుకుంటూ ఇలా చేసుకోవాలి. మనకు ఓన్లీ లిక్విడ్తోనే అండి ఈ స్వీట్ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం నేను కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పిండి, ఒక స్పూన్ అయితే ఇందులో వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు మీకు బీట్రూట్ స్మెల్ కానీ అసలు ఏమీ మీకు తెలియదు. చాలా చాలా బాగుంటుంది. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని కాజు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 6 స్పూన్స్ బెల్లం, మీకు నచ్చితే బెల్లం లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అండ్ రాగి పిండి ప్యూరీ అయితే ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడే అండి మెయిన్ థింగ్, ఇదే మెల్లగా కలుపుకుంటూ మనం చేసుకోవాలి. మంట కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కలుపుకుంటూ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా అయితే వస్తుంది. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ మనం గీ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ఒక 4 స్పూన్స్ గీ అయితే పడుతుందండి ఈ రెసిపీ కోసం. గీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మేము తక్కువ యూస్ చేస్తాం కాబట్టి నేనైతే ఒక 4 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకున్నా. చూస్తున్నారు కదా, దగ్గరగా అవుతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. నార్మల్గా బీట్రూట్ కర్రీ కానీ లేదంటే బీట్రూట్ జ్యూస్ కానీ తాగాలన్నా అస్సలు ఇష్టపడం కదా, ఆ స్మెల్ అది తగులుతుంది కదా మనకి, దానివల్ల అస్సలు మనం తీసుకోము. సో మనం ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ స్మెల్ అనేది తెలీదు. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ మనం ఆల్రెడీ వేయించుకున్న కాజు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి వేసేసుకొని ఇంకా బాగా కలుపుకుంటూ తిప్పుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి అయితే సెపరేట్ అయిపోయింది. మన రాగి పిండి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం చల్లని తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. లేదంటే మీ దగ్గర స్టీల్ది ఏమన్నా కప్పు ఉన్నా సరే అందులో అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా మనం బోర్లించుకుంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఒక్కొక్క పీస్గా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడడానికే కాదు, తినడానికి కూడా అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. బీట్రూట్ అండ్ రాగి పిండి రెండు కూడా హెల్దీ కాబట్టి మనం చక్కగా వీక్లీ వన్స్ అయినా పిల్లలకి కనుక చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కంపల్సరీ. ఇందులో ఏ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ బీట్రూట్ కలరే సరిపోతుంది మనకి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.